ప్రభావతికి దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చిన మీనా, షాక్లో మనోజ్, రోహిణి, సంతోషంలో బాలు, సత్యం. అసలు ఏం జరిగింది? ప్రభావతి ఏమన్నా ఎన్ని రకాలుగా అవమానించినా సైలెంట్గా ఉండే మీనా ఈసారి మాత్రం చాలా అంటే చాలా ఉగ్రరూపం అయితే చూపించి ప్రభావతికి అయితే దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చిందనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాలుకి అయితే మీనా మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంటుందన్నమాట. ఆ ప్రేమతోనే బాలు మీనా అయితే కష్టపడకూడదని చెప్పేసి ఇంట్లో అయితే తన ప్రేమని ఎలా చూపించాలో తెలియక ఇంట్లో గొడవ చేస్తూ ఉంటాడు. ఫైనల్గా మీనాకే తలకాయ నొప్పి అయితే తెస్తూ ఉంటాడనమాట. ఒక పక్క ప్రభావతి అయితే బాలు అంటే ఇష్టం ఉండదు, మీనా అంటే ఇష్టం ఉండదు అనమాట. పాపం మీనాకైతే చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో మీనానైతే ప్రభావతి ఇంకోసారి అవమానించిందనమాట. ఈసారి మాత్రం మీనా ప్రభావతికి బాగానే బుద్ధి చెప్పింది. అసలు ఏం జరిగిందంటే శృతి వాళ్ళ అమ్మ శోభన అయితే ఇంటికైతే వస్తుందన్నమాట. ఏ విధంగా ఈ కుటుంబాన్ని మొక్కలు చేయాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఇక శోభన అయితే ప్రభావతి ఇంటికి వస్తూ కూతురి కోసం అని చెప్పేసి మంచిగా ఫ్రూట్స్ చాలా అయితే బంగారు నగలు అన్నీ తీసుకొచ్చేసి అందరి ముందు కావాలనే గొప్పల కోసం శృతికి అయితే ఇస్తుందన్నమాట. ఇంకా అప్పుడే మీనా, రోహిణి కూడా అక్కడే ఉంటారు. ఇక ప్రభావతి అయితే ఆ నగలు ఆ ఫ్రూట్స్ అవన్నీ చూసి చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. డబ్బున్న అమ్మాయిని చేసుకోబట్టే మా ఇంటికి ఇంత బంగారం వచ్చింది అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే శోభన కావాలని మా శృతికి మేము ఎంత గొప్పగా ఇచ్చాం కదా, మరి మీ రెండో కోడలు ఎంత తెచ్చింది ఏంటి అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే ప్రభావతి ఆవిడ గారు తీసుకురావడమా, ఆవిడేం తీసుకురాలేదు, ఆవిడకే మేము ఎదురివ్వాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ స్థాయి అంతే కదా అని చెప్పేసి ఇంకా శోభన ముందైతే వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. వాళ్ళకి కనీసం తినడానికి తిండే ఉండదు, మరి ఇలాంటి నగలు వాళ్ళేం తెస్తారు, అందుకని చెప్పేసి నేనే పెట్టాను నా స్థాయికి తగ్గట్టు అని చెప్పేసి ఆ శోభనతో గొప్పలు చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. మీనాని అవమానిస్తూ. మీనా అయితే తననేమన్నా అంటే పరిస్తుంది కానీ తన పుట్టింటి వాళ్ళంటే మాత్రం అసలు ఊరుకోదనమాట. అందుకే అత్తయ్యకి ఎదురు తిరిగి, అత్తయ్య గారు నన్నేమైనా అనండి పడతాను, కానీ నా పుట్టింటి వాళ్ళు మాత్రం అలా మాట్లాడితే అంత ఇన్సల్టింగ్గా మాట్లాడితే నేను అసలు ఊరుకోను అని చెప్పేసి అనగానే ఎందుకమ్మా అంత రోషం పొడుచుకొస్తుంది, ఉన్న మాటే కదా నేనంది, కనీసం నీకు చెవి కమ్మలన్నా పెట్టారా మీ పుట్టింటోళ్ళు, అలాంటి వాళ్ళని ఈ రకంగా వెనుకేసుకొస్తున్నా అని చెప్పేసి ప్రభావతి అనగానే ఇక మీనాకైతే బాగా కోపం వస్తుంది అనమాట. ఆ చెవి కమ్మల మొత్తం తీసేసి చీరతో మెడ భుజాలు కప్పుకొని నిలబడి ఉంటుంది. ఇంకెదురుగా ప్రభావతి, సత్యం ఉంటారనమాట. ఆ వెనకే రవి, శృతి, ఆ పక్కనే మనోజ్, రోహిణి కూడా ఉంటారు. మీనా అయితే ప్రభావతితో అత్తయ్యగారు మీరు వేసిన బంగారం మీరే తీసుకోండి అని చెప్పేసి అన్నీ ఇస్తూ ఉంటుంది అనమాట. ప్రభావతి ఇంకా పొగరుగా నీ మెళ్ళ తాలిబొట్టు కూడా నీ బాబు చేయించిందేం కాదు, అది కూడా నేనే చేయించానని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే మీనా అందుకే అత్తయ్య అది కూడా తీసుకొచ్చానని చెప్పేసి తాడైతే చేత్తో పట్టుకొని చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడే బాలు అయితే గేడు తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. మీనా అలా చేసేసరికి సత్యం, రవి, శృతి, మౌనిక, ప్రభావతికి అందరూ ఒకసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే మీనా ఇంకా చీర కొంగు అయితే కప్పుకొని ఉంటుంది కదా, ఆ కొంగును అయితే తీసేసి మా పుట్టింటి వారి పేదరికానికి సాక్ష్యంగా ఇదిగో ఈ పసుపు కొమ్ము కట్టుకున్నాను అని చెప్పి మెడలో ఉన్న పసుపు తాడు చూపిస్తూ ఉంటుందన్నమాట. అది చూసి బాలు కూడా ఒకసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇంకెప్పుడు ఎవరితోని కూడా మా పుట్టింటి వాళ్ళు గతి లేని వాళ్ళు, మా పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళని మీరు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు, నా మెడలో ఈ పసుపు కొమ్ము చూడగానే ఎవరికైనా అర్థమైపోతుంది కదా అని చెప్పేసి ప్రభావతితో అంటదనమాట. అందరూ అయితే షాక్లోనే అంతే ఉండి చూస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.